Yes, good afternoon, everyone. So today we are going to start with the first chapter and most important chapter, issue and forfeiture of the shares. So I hope everything is audible, right? అందరికీ వాయిస్ వినిపిస్తుందా అండి? ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్? సార్ కన్ఫర్మ్ చేయండి, విల్ స్టార్ట్. ఎస్, ఓకే, థ్యాంక్స్ అండి. పర్ఫెక్ట్, పర్ఫెక్ట్. Then see. Do you know there are different types of companies? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చాప్టర్ నేమ్ వచ్చేసరికి ఇష్యూ అండ్ ఫార్ఫీచర్ ఆఫ్ షేర్స్ అండి. బట్ బిఫోర్ గోయింగ్ టు దిస్ చాప్టర్ నార్మల్గా షేర్స్ విల్ బి ఇష్యూడ్ బై ది కంపెనీసే షేర్స్ ఇష్యూ చేస్తాయి కదా. సో యూనిట్ టు నో అబౌట్ ద కంపెనీ, కొంచెం కంపెనీ రిలేటెడ్గా బేసిక్ ఇన్స్టిట్యూట్ కూడా మనకి మెటీరియల్లో కొంత బేసిక్ థియరీ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇట్ మే ఆస్క్ ద క్వశ్చన్ కూడా అడగడానికి ఛాన్స్ ఉందండి. అండ్ ఈవెన్ దో అట్లీస్ట్ ఇన్ ఎంసీక్యూలో కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ అనేది నేను చెప్తాను, జస్ట్ లిజన్ దెమ్ అండ్ దట్స్ ఇట్. ఒకసారి వినండి చాలా, అంతకంటే ఇంకేం అవసరం లేదు. మీరు చదవాల్సిన అవసరం లేదు, రివైజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా? దెర్ ఆర్ టైప్స్ ఆఫ్ కంపెనీస్. దెర్ ఆర్ టైప్స్ ఆఫ్ కంపెనీస్. సో ఏమేమి ఉన్నాయి సార్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఎలా ఉన్నాయండి అంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి కంపెనీ లిమిటెడ్ బై షేర్స్. దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ కంపెనీ లిమిటెడ్ బై షేర్స్. దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ కంపెనీ. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసరికి కంపెనీ లిమిటెడ్ బై గ్యారంటీ. అండ్ ద థర్డ్ వన్ వచ్చేసరికి అన్లిమిటెడ్ కంపెనీ. దీస్ ఆర్ ద త్రీ టైప్స్ ఆఫ్ కంపెనీస్. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటి, కంపెనీ లిమిటెడ్ బై. ఇలాంటి టైప్ ఆఫ్ కంపెనీస్ ఎలా స్టార్ట్ అవుతాయి సార్ ఎలా స్టార్ట్ అవుతాయండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ప్రమోటర్స్ అనే వాళ్ళు లైక్ దే విల్ సబ్స్క్రైబ్ ద మెమోరాండం కదండి. మెమోరాండం సబ్స్క్రైబ్ చేస్తారు అండ్ దే విల్ హ్యావ్ సమ్ షేర్స్. కంపెనీలో కొన్ని షేర్స్ తీసుకుంటారు. ఆ షేర్స్ ఏదైతే తీసుకున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క షేర్ యొక్క ప్రైస్ ఎంత అండి అంటే 1 షేర్ ఈజ్ ఈక్వల్స్ టు 100 రూపీస్ అండి. అలా మన దగ్గర ఎంతమంది షేర్ హోల్డర్స్ ఉన్నారో అంతమందికి మనం షేర్స్ ఇష్యూ చేసాం. అయితే బట్ కాకపోతే 1 షేర్ ఈజ్ ఈక్వల్స్ 100 కదా, బట్ దే పెయిడ్ ఓన్లీ 70 రూపీస్ పే చేశారు అంతేనండి. ఇంకా 30 వాజ్ అన్పేడ్. సో ఇన్ కేస్ కంపెనీకి ఏదైనా ఇష్యూ వచ్చి, కంపెనీకి ఏదైనా ఫండ్స్ నీడ్ ఉన్నా కానీ, కంపెనీకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ, దోస్ మెంబర్స్ విల్ బీ లైబుల్ ఫర్ 30 రూపీస్. వాళ్ళు ఇంకా ఏదైతే షేర్స్లో పే చేయని బ్యాలెన్స్ ఏదైతే ఉందో అంతవరకు కూడా దే విల్ బీ లైబుల్ టు ద కంపెనీ. నార్మల్గా మనం ఏం చదువుకుంటాం, కంపెనీ డిఫరెంట్ అండ్ మెంబర్స్ డిఫరెన్స్ అని చదువుకుంటామా? కార్పొరేట్ వీల్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో మెంబర్స్ అండ్ కంపెనీ డిఫరెంట్. బట్ ఈ సిచ్యువేషన్లో మాత్రం కంపెనీ ఎలా ఫామ్ అయిందండి, కంపెనీ లిమిటెడ్ బై షేర్స్ అనే టైప్లో ఫామ్ అయింది. అంటే ఇలాంటి టైప్స్ ఆఫ్ కంపెనీస్కి ఎలా ఉంటుందండి అంటే, సో వాళ్ళు ఏదైతే అన్పెయిడ్ షేర్ క్యాపిటల్ ఉందో ఆ అన్పెయిడ్ షేర్ క్యాపిటల్ వరకు కూడా దోస్ మెంబర్స్ విల్ బి లైబుల్ టు ద కంపెనీ. అంటే 100 రూపీస్ది 70 రూపీస్ పే చేశారు. 100 రూపీస్ ఇస్ ద షేర్ ప్రైస్. మీకు 100 రూపీస్కి ఒక షేర్ ఇచ్చేసాం. బట్ కాకపోతే మీరు ఎంత పే చేశారండి ఇప్పటి వరకు? 70 రూపీస్ పే చేశారు కదా, ఇంకా 30 రూపీస్ పే చేయలేదు. సో ఆ 30 రూపీస్ వరకు కూడా ఏదైతే అన్పెయిడ్ అమౌంట్ ఉందో ఆ 30 రూపీస్ వరకు కూడా యు ఆర్ లైబుల్ టు ద కంపెనీ. అలా ఫామ్ అయ్యే కంపెనీస్ని మనం కంపెనీ లిమిటెడ్ బై షేర్స్ అని చెప్తాము.
క్లియర్ ఎవ్రీవన్? పర్ఫెక్ట్. ఇంకొక టైప్ ఆఫ్ కంపెనీ కూడా ఉందండి, కంపెనీ లిమిటెడ్ బై గ్యారంటీ. ఇక్కడ షేర్స్ని బేస్ చేసుకుని కాదు మనకి లైబిలిటీ డిసైడ్ అవుతుంది. హియర్ ద లైబిలిటీ విల్ బి డిసైడెడ్ బేస్డ్ అపాన్ ద గ్యారంటీ. అంటే కంపెనీలో మిస్టర్ ఏ ఉన్నారు, బి ఉన్నారు, సి ఉన్నారు. ఏ వాజ్ గివెన్ ద గ్యారంటీ. ఏ గ్యారంటీ ఇచ్చారండి? 1,00,000 రూపీస్. బి గివెన్ ద గ్యారంటీ 2,00,000. సి గివెన్ ద గ్యారంటీ లైక్ 5 lakhs. సో వాళ్ళు ముందుగానే గ్యారంటీ ఇచ్చేసారు. కంపెనీ మీరు ఇన్ కేస్ మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే, ట్రబుల్ వస్తే, మిస్టర్ ఏ నేను 1,00,000 ఇస్తాను, మిస్టర్ బి నేను 2,00,000 ఇస్తాను, మిస్టర్ సి ఐ విల్ గివ్ యూ 5 lakhs. లైక్ దిస్ దే హ్యావ్ గివెన్ ద గ్యారంటీ కదా. వాళ్ళు కంపెనీ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎంతైతే గ్యారంటీ ఇచ్చారో అంతవరకు వాళ్ళు లైబుల్. అంతకంటే ఎక్సిడ్ అయ్యి లైబిలిటీ చేయకూడదు మీరు. బికాస్ మెంబర్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఎంటిటీ. ఎంటిటీ వేరు, మెంబర్స్ వేరండి. బట్ వాళ్ళు గ్యారంటీ ఎంతవరకు అయితే ఇచ్చారో అంతవరకు వాళ్ళు లైబుల్ అవుతారు. ఎందుకు? కంపెనీ స్టార్ట్ చేసింది అలా కదా మీరు. సో దట్స్ వై మీరు కంపల్సరీగా లైబుల్ అవ్వాలి టు ద వాల్యూ విచ్ యూ హ్యావ్ గివెన్ ద గ్యారంటీ. ఎంతవరకు అయితే మీరు గ్యారంటీ ఇచ్చారో అంతవరకు కూడా మీరు లైబుల్ అవ్వాల్సి ఉంటుంది. దట్స్ ఇట్, అయిపోయింది. ఇది ఇలా అంటే ఇన్ని 3 టైప్స్లో కూడా కంపెనీస్ ఫామ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇంకా లాస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే అన్లిమిటెడ్ కంపెనీ. అన్లిమిటెడ్ కంపెనీ అండి, ఫుల్ మీల్స్ లాగా. అంటే ఏంటి? కంపెనీకి ఎంత లైబిలిటీ వస్తే అంత లైబిలిటీ మీ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తారు. ఇన్ఫినిటీ, ఎక్కడ లిమిట్ ఏం లేదు కదా, అన్లిమిటెడ్ కదా. సో ఇన్ ప్రాక్టికల్గా అన్లిమిటెడ్ కంపెనీస్ ఎక్కడ ఉండవండి. ఎవరైనా కావాలని కంపెనీ ఫ్రేమ్ చేసి కంపెనీ ఎలాంటి లాసెస్, కంపెనీ ఎలాంటి లైబిలిటీ అయినా సరే ఐ విల్ టేక్ అన్లిమిటెడ్గా నేను తీసేసుకుంటానని చెప్తారా మీరు ఎవరన్నా? ఎవరు చెప్పరు కదా. సో దట్స్ వై ప్రాక్టికల్గా పాసిబిలిటీ లేదు. బట్ థియరిటికల్గా అన్లిమిటెడ్ కంపెనీ ఈజ్ ఆల్సో దేర్. థియరిటికల్లీ దిస్ ఈజ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ కంపెనీ. సో టోటల్గా టెల్ మీ వాట్ ఆర్ ద 3 types ఆఫ్ ది కంపెనీస్. ఫస్ట్ వన్ వచ్చేసరికి కంపెనీ లిమిటెడ్ బై షేర్స్. అంటే దే విల్ బి లైబుల్ టిల్ ద టు ద వాల్యూ ఫర్ దేర్ అన్పెయిడ్ షేర్స్. అన్పెయిడ్ షేర్స్ ఏదైతే ఉన్నాయో ఆ అన్పెయిడ్ వాల్యూ వరకు మాత్రమే మెంబర్స్ లైబుల్ అవుతారు. ఇక దానికంటే ఎక్సెస్గా లైబిలిటీ తీసుకోవాల్సిన పని లేదండి. అదవుతుందా? అలాంటి కంపెనీస్ ఏమంటే మనం కంపెనీ లిమిటెడ్ బై షేర్స్. దెన్ వాట్ ఈస్ మీన్ బై కంపెనీ లిమిటెడ్ బై గ్యారంటీ? కంపెనీ లిమిటెడ్ బై గ్యారంటీ అంటే ఏంటండి? కంపెనీ లిమిటెడ్ బై గ్యారంటీ మీన్స్ ద అమౌంట్ విచ్ ద మెంబర్స్ వాజ్ గివెన్ యాజ్ ఎ గ్యారంటీ టు ద కంపెనీ వైల్ ఫ్రేమింగ్ ద కంపెనీ. లైక్ కంపెనీ స్టార్ట్ అయినప్పుడు మీరు ఎంతైతే గ్యారంటీ ప్రొవైడ్ చేశారో అంతవరకు కూడా మీరు లైబిలిటీ తీసుకోవాలి. ఇచ్చారు కదా, మరి యూ నీడ్ టు టేక్ ఇట్. సో ఆ లైబిలిటీ ఎంతవరకు అయితే ఇచ్చారో దాన్ని మనం కంపెనీ లిమిటెడ్ బై గ్యారంటీ అంటున్నాం. దాని వాట్ ఈస్ మీన్ బై అన్లిమిటెడ్? ఇక అన్లిమిటెడ్ అండి. దెర్ ఈస్ నో లిమిట్ ఫర్ యూ. కంపెనీ 100 crores లాస్ ఇంకర్ అయితే 100 crores మీరే బేర్ చేయాలి. 200 అయితే 200, 300 అయితే 300. ఎంత లాస్ బేర్ చేస్తే, ఎంత లైబిలిటీ ఇంకర్ అయితే అంత లైబిలిటీ కూడా మీరే బేర్ చేయాలి. దాన్ని మనం అన్లిమిటెడ్ కంపెనీ అని చెప్తాం. ఓకేనా? బై ఛాన్స్ ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఉందండి. థియరిటికల్గా కావచ్చు, లేకపోతే ఎంసీక్యూస్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా అంతకంటే ఎక్కువ ఏముండదు. సింపుల్ పాయింటే. ఓకేనా? దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ కంపెనీస్. ఇంకా మనకి లైక్ డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి. కంపెనీస్ అనేది మల్టిపుల్ వేస్లో ఫామ్ అవ్వడం జరుగుతుందండి. కంపెనీస్ కెన్ ఫార్మ్ ఇన్ మల్టిపుల్ వేస్. ఫస్ట్ వన్ వచ్చేసరికి వీ హ్యావ్ private company is there. So it will be section number 2 clause 68, private company and public company. Two clause 71, one person company. Two clause 62, two clause 85, and not for profit company. సెక్షన్ 8. సెక్షన్ 8 కంపెనీస్ అని చదువుకొని ఉంటారు కదా ట్యాక్స్లో. సో సెక్షన్ 8 అంటే నాట్ ఫర్ ప్రాఫిట్ కోసం కాదండి. సో ఆ తర్వాత లిస్టెడ్ కంపెనీ, టూ క్లాస్ 52.
ఇలా ఇంకా కంపెనీస్ అనేది మనకి ఇన్ని వేస్లో కూడా కంపెనీస్ అనేది ఫామ్ అవుతాయి. అంటే ఇవన్నీ కూడా పైన చెప్పిన రూల్సేనండి. పైన అంటే ఈ ప్రైవేట్ కంపెనీ కూడా కంపెనీ లిమిటెడ్ బై షేర్స్ లాగా ఫామ్ అవ్వచ్చు, కంపెనీ లిమిటెడ్ బై గ్యారంటీ లాగా, అన్లిమిటెడ్ కంపెనీ లాగా. అలా ఇవన్నీ కూడా లైక్ వెరైటీస్ ఆఫ్ ద కంపెనీస్ అనేది ఇవన్నీ కంపెనీసే. సో ఎలా ఫామ్ అవుతున్నాయి దాన్ని బేస్ చేసుకొని కంపెనీ యొక్క లైక్ థింగ్ అనేది మనం డిసైడ్ చేస్తాం. ప్రైవేట్ కంపెనీ అంటే ఏంటండి? ప్రైవేట్ కంపెనీ అంటే లైక్ విచ్ విల్ ఏ కంపెనీ లైక్ విత్ మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్, లైక్ మినిమం నెంబర్స్ మనకి 2 మెంబర్స్ కంపల్సరీగా ఉండాలి. మ్యాక్సిమం 200 కంటే ఎక్సీడ్ అవ్వకూడదు. అండ్ అలాగే దెర్ ఈజ్ ఏ రెస్ట్రిక్షన్ ఉంది. ట్రాన్స్ఫర్ షేర్స్ అనేది ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి ట్రాన్స్ఫర్ అవ్వకూడదు. అలాగే ప్రొహిబిషన్ కూడా ఉందండి. ప్రొహిబిషన్ ఏంటి? ఇట్ విల్ నాట్ బి లైక్ రెడీలీ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. అంటే మీరు ఎప్పుడు కూడా పబ్లిక్ ఇష్యూకి వెళ్ళకూడదు. అలా ఇలా కొన్ని రెస్ట్రిక్షన్స్ కొన్ని థింగ్స్ ఉన్నాయి. వాటిని మనం ప్రైవేట్ కంపెనీస్ అంటాం. పబ్లిక్ కంపెనీస్ అంటే లైక్ విచ్ ఎవర్ ఈజ్ నాట్ ద ప్రైవేట్ కంపెనీ ఏదైతే కాదో వాటన్నింటినీ పబ్లిక్ కంపెనీ. 1% కంపెనీ అంటే సింగిల్ పర్సన్ విల్ బి దేర్. అండ్ స్మాల్ కంపెనీ అంటే మనకి లిమిట్స్ ఉంటాయండి. పేడ్ అప్ షేర్ క్యాపిటల్ టర్న్ ఓవర్ ఎక్కడైతే తక్కువగా ఉంటుందో వాటిని మనం స్మాల్ కంపెనీస్ అంటాం. స్మాల్ కంపెనీస్ ఆల్వేస్ ఏ ప్రైవేట్ కంపెనీ. ఓకేనా? నాట్ ఫర్ ప్రాఫిట్ కంపెనీ అంటే ఆల్రెడీ తెలుసు మనకి. చారిటబుల్ ట్రస్ట్ లాగా ఏదైనా మీరు స్టార్ట్ చేశారా, సో అన్నీ కూడా నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్. అండ్ లిస్టెడ్ కంపెనీ అంటే విచ్ ఈజ్ లిస్టెడ్ ఇన్ ద లైక్ మనకి సెబీ ఎన్ఎస్సి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఏ కంపెనీ అయితే లిస్ట్ అయ్యిందో అలాంటి కంపెనీస్ని మాత్రమే మనం లిస్టెడ్ కంపెనీస్ అంటాం. చూడండి, ఫస్ట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ నేర్చుకున్నాం. అలాగే ఎన్ని డిఫరెంట్ వేస్లో మనకి కంపెనీస్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఇన్ని వేస్లో కంపెనీస్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుందండి. ఓకేనా? ఇవన్నీ ఏంటి సార్ కంపల్సరీగా ఇవన్నీ నేర్చుకోవాలంటే థియరిటికల్గా మనకి ఇన్స్టిట్యూట్ అయితే కొంత కంటెంట్ ఇచ్చారండి, చాలా నెగ్లిజిబుల్ కంటెంట్. బట్ కాకపోతే వీ నీడ్ టు గో టు ద ఎగ్జామ్ విత్ 100%. మీరు ఎగ్జామ్కి 100% వెళ్ళాలంటే సో యూ నీడ్ టు లెర్న్ 100% నేర్చుకోవాలి. సో దట్స్ వై ఐఎమ్ గివింగ్. నార్మల్గా అయితే ఇవన్నీ ఎక్కడ కూడా డిస్కషన్ ఉండదండి. ఎవ్రీథింగ్ విల్ బి స్కిప్ చేసేస్తారు బికాజ్ ఇర్రెలివెంట్, మన చాప్టర్కి వీటికి ఇర్రెలివెంట్. బట్ కాకపోతే దీస్ ఆర్ ద బేసిక్ నాలెడ్జ్ యూ నీడ్ టు నో వైల్ డూయింగ్ ద చాప్టర్ చేసేటప్పుడు బేసిక్ నాలెడ్జ్ అనేది మీకు తెలియకుండా మీరు చాప్టర్ చేయగలరు, ఫర్ షూర్ చేయగలరండి. నేను చెప్తున్నాను కదా, మీకు జనరల్ ఎంట్రీస్ నేను క్లియర్గా నేర్పిస్తే కంపల్సరీగా మీరు నెక్స్ట్ చాప్టర్స్ అన్ని చేయగలరు. బట్ మీకు ఈ బేసిక్ నాలెడ్జ్ తెలియదు అంతే. అర్థమవుతుందా? సో దట్స్ వై దిస్ ఈజ్ ఫర్ ద నాలెడ్జ్ పర్పస్కి. అండ్ అలాగే అఫ్ కోర్స్ దిస్ ఈజ్ ఇన్ యువర్ సిలబస్లో ఉందండి. బట్ కాకపోతే ఏంటంటే చాలా నెగ్లిజిబుల్ పోర్షన్. బట్ ట్రై టు అండర్స్టాండ్. ఇంకొంచెం ఉన్నాయి అంతే, ఒక 4-5 పాయింట్స్ ఉన్నాయి. ఇక అవి కూడా డిస్కస్ చేసామంటే వీ కెన్ స్టార్ట్ విత్ ద చాప్టర్. ఓకేనా? పర్ఫెక్ట్. నెక్స్ట్ చూడండి. టోటల్గా మనం ఈ కంపెనీస్ ఏదైతే చదువుకుంటున్నామో ఈ కంపెనీస్ని రెగ్యులేటరీ బాడీస్ ఏమి ఉంటాయి, రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ మనకి ఏమి ఉందండి అని అంటే రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్స్ ఏమున్నాయండి అంటే మనకి అంటే లైక్ వీ నీడ్ టు ఫాలో ది కంపెనీస్ యాక్ట్ వైల్ డూయింగ్ ద అకౌంటింగ్. వీ నీడ్ టు లైక్ టోటల్ కంపెనీ రిలేటెడ్ చెక్ చేసినప్పుడు కంపెనీస్ యాక్ట్ 2013 చదువుకో, లైక్ వీ నీడ్ టు అప్లై. అండ్ ద కంపెనీ రూల్స్, కూడా వీ నీడ్ టు చెక్ అండి. అండ్ ఆ తర్వాత అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉంటాయి, అకౌంటింగ్ స్టాండర్డ్స్ కూడా ఫాలో అవ్వాలి. ఇవన్నీ కూడా మనకి రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్స్ ఫర్ ది కంపెనీస్. మనం ఏదైతే కంపెనీ కింద స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ కంపెనీకి ఇవన్నీ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్స్ అండి. ఓకేనా? సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనం ఆల్రెడీ ఎస్టర్డే క్లాస్లో నేర్చుకున్నాం కదా, ఫండ్స్ జనరేట్ చేయాలంటే మీరు ఎన్ని టైప్స్లో చేయొచ్చు అని అంటే మీరు షేర్స్ ఇష్యూ చేసి చేస్తారని చెప్పారు కదండి. సో ఆ షేర్స్ ఏదైతే ఇష్యూ చేస్తున్నామో దట్ కెన్ ఆల్సో బి ఇన్ 2 టైప్స్. 2 ఫామ్స్లో మనం షేర్స్ అనేది ఆఫర్ చేయొచ్చు. ఒకటి పబ్లిక్ ఇష్యూ, ఇంకోటి ప్రైవేట్ ప్లేస్మెంట్ అని చదువుకున్నాం. Public issue of securities. And the next one, private placement offer. పబ్లిక్ ఇష్యూ ఆఫ్ సెక్యూరిటీస్. జాగ్రత్తగా వినండి. పబ్లిక్ ఇష్యూ ఆఫ్ సెక్యూరిటీస్ అంటే మీరు మార్కెట్లోకి వెళ్ళి
డియర్ పబ్లిక్, మేము షేర్స్ ఆఫర్ చేస్తున్నాం, మా షేర్స్ మీరు కొనాలంటే కొనండి, సో మీకు షేర్స్ ఇస్తాం, మాకు అమౌంట్ ఇవ్వండి అని మీరు పబ్లిక్ అనౌన్స్ చేయడం అండి. ఈ పబ్లిక్ ఇష్యూ ఆఫ్ సెక్యూరిటీస్ ఏదైతే ఉందో దిస్ కెన్ బి హ్యాపెన్ ఇన్ 2 ways. దిస్ కెన్ హ్యాపెన్ ఇన్ 2 ways. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫిక్స్డ్ ప్రైస్ మెథడ్, బుక్ బిల్డింగ్ మెథడ్. నోట్ చేసుకోవాలంటే నోట్ చేసుకోండి ఇవన్నీ కూడా. యూ వోంట్ సీ ఇన్ ద మెటీరియల్స్లో ఎక్కువ ఎక్కడ కనిపించిందండి మీకు ఇవన్నీ, అక్కడక్కడ కొన్ని ప్రొవిజన్స్ అన్ని కూడా కంబైన్ చేసి చెప్తున్నాను నేను. సో దట్స్ వై ఒకవేళ నోట్ చేసుకోవాలనుకుంటే నోట్ చేసుకోండి. ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ, బట్ దట్ ఈస్ ఫర్ షూర్, కంపల్సరీగా యూస్ఫుల్ అయితే అవుతుంది. పబ్లిక్ ఇష్యూ ఆఫ్ సెక్యూరిటీస్. సో పబ్లిక్ ఇష్యూ ఆఫ్ సెక్యూరిటీస్ ఏదైతే ఉందో, అంటే మనం పబ్లిక్ ఆఫర్ చేసే సెక్యూరిటీస్ని 2 typesలో మనం ఇష్యూ చేయొచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫిక్స్డ్ ప్రైస్ మెథడ్ అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసరికి బుక్ బిల్డింగ్ మెథడ్. వాట్ ఈస్ మీన్ బై ఫిక్స్డ్ ప్రైస్ మెథడ్? ఫిక్స్డ్ ప్రైస్ మెథడ్ అంటే ఏంటండి అంటే మీరు క్లియర్గా చెప్తారండి, ఒక షేర్ అనేది మీరు ఎంత ప్రైస్కి ఇస్తున్నారు క్లియర్గా చెప్పేయడం. అంటే నేను క్లియర్గా చెప్పేస్తున్నాను, 1 share we will offer you at 1000 rupees. దట్స్ ఇట్, క్లియర్ కట్గా చెప్పేసాం. అది ఫిక్స్డ్ ప్రైస్. అంటే మీరు కూడా మీకు ఎన్ని షేర్స్ కావాలంటే అన్ని థౌజండ్స్ అనేది పే చేసి యూ విల్ సబ్స్క్రైబ్ టు ద షేర్స్కి సబ్స్క్రిప్షన్ అనేది తీసేసుకుంటారు. ఇది రెగ్యులర్గా జరిగేది ఇది. బట్ వాట్ ఈస్ మీన్ బై బుక్ బిల్డింగ్ కాన్సెప్ట్? బుక్ బిల్డింగ్ మెథడ్ అంటే ఏంటండి అంటే కంపెనీ ఈసారి ఏం చేస్తుందండి అంటే డైరెక్ట్గా ప్రైస్ ఎంతో చెప్పదు, ఒక షేర్కి ప్రైస్ ఎంతో చెప్పదు. ఎందుకు? కంపెనీకి కూడా తెలియదు కాబట్టి. సింపుల్ అండి, కంపెనీకి కూడా తెలియదు కాబట్టి. ఎందుకు కంపెనీకి తెలియదు? బికాజ్ కంపెనీ ఇప్పుడే స్టార్ట్ చేశారు, కంపెనీ న్యూగా బిజినెస్ స్టార్ట్ చేశారు. దే డోంట్ నో ద వర్త్ ఆఫ్ ది కంపెనీ యొక్క వర్త్ ఎంతో తెలియదు, ఏ ప్రైస్ డిసైడ్ చేయాలో తెలియదు. దట్స్ వై కంపెనీ ఏమని చెప్తుందండి అంటే ఒక షేర్ వచ్చేసరికి నేను మినిమం 700 ఛార్జ్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ మ్యాక్సిమం ఇట్ కెన్ బి 1200 అని ఒక కొటేషన్లా ఇచ్చేస్తుంది. ఇట్ విల్ గివ్ యూ యాజ్ ఏ కొటేషన్. అర్థమవుతుందా? ఇట్ విల్ సెండ్ యూ యాజ్ ఏ కొటేషన్. ఇందులో నుంచి మెంబర్స్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో దే విల్ సెలెక్ట్ ద ప్రైజెస్. వాళ్ళు ప్రైజెస్ సెలెక్ట్ చేస్తారండి. అండ్ అలాగా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మినిమం మ్యాక్సిమం ఇచ్చేసారు కదా. సో మినిమం మ్యాక్సిమం ఇచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏ ప్రైస్కి తీసుకోవాలనుకుంటున్నారో ఆ ప్రైస్కి ఆఫర్స్ ఇస్తూ ఉంటారు. 700 దగ్గర 750 అని ఒకళ్ళు, 800 అని ఒకళ్ళు, 1200 అని ఒకళ్ళు. మినిమం కంటే తక్కువ ఉండకూడదు, మ్యాక్సిమం కంటే ఎక్కువ ఉండకూడదు. కంపల్సరీ ఈ రేంజ్లోనే మీరు సెలెక్ట్ చేసుకొని ఒక ప్రైజెస్ చెప్పాలి. సో ఆ ప్రైజెస్ ఏదైతే మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉన్న మెంబర్స్ అందరూ కూడా కొంతమంది 750కి బిడ్డింగ్స్ జరుగుతాయి కదండి, సేమ్ బిడ్డింగ్ లాంటిది 1200కి, 1100, 1000 ఇలా బిడ్డింగ్స్ వస్తాయి. ఇందులో మనకి ఏదైతే బెస్ట్ బిడ్డింగ్ అనిపించిందో వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి వాళ్ళకి షేర్స్ ఇచ్చేస్తాం. దీన్ని మనం బుక్ బిల్డింగ్ మెథడ్ అంటామండి. అంటే షేర్ ప్రైజెస్ అనేది మనం డిసైడ్ చేయట్లేదు ఇక్కడ. ఫస్ట్ కేసులో ఫిక్స్డ్ ప్రైస్లో మనమే డిసైడ్ చేసాం వాట్ విల్ బి ద షేర్ ప్రైస్, ఒక షేర్కి ఎంత ప్రైస్ ఉండాలనేది మనమే డిసైడ్ చేసామండి. బట్ బుక్ బిల్డింగ్ మెథడ్లో షేర్ ప్రైస్ విల్ నాట్ బి డిసైడెడ్ బై us, ఇట్ విల్ బి డిసైడెడ్ బై ద పబ్లిక్ ఇట్ సెల్ఫ్. పబ్లిక్ ఇచ్చేసాం, ఒక రేంజ్ ఇచ్చేసాం, ఆ రేంజ్లో సెలెక్ట్ చేసుకుని అని చెప్పేసాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ బుక్ బిల్డింగ్ మెథడ్. క్లియర్? దిస్ ఈజ్ పబ్లిక్ ఇష్యూ ఆఫ్ సెక్యూరిటీస్. ప్రైవేట్ ప్లేస్మెంట్ అంటే తెలుసు కదా, ఒక సర్టెన్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి మనం షేర్స్ అనేది ఆఫర్ చేస్తామండి, దాన్ని మనం ప్రైవేట్ ప్లేస్మెంట్ అంటాం. క్లియర్? దట్స్ ఇట్. చెప్పండి, టైప్స్ ఆఫ్ షేర్స్ ఎన్ని టైప్స్లో ఉంటుంది? షేర్స్ అనేది ఎన్ని టైప్స్లో ఉంటాయండి? యు నో ద థింగ్, మనం ఆల్రెడీ ఎస్టర్డే క్లాస్లో కూడా డిస్కస్ చేసాం. టైప్స్ ఆఫ్ షేర్స్. చెప్పండి ఎనీవన్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ షేర్స్? ఎన్ని టైప్స్లో ఉంటాయి షేర్స్ అనేవి? జూమ్లో వాళ్ళు ట్రై చేయండి. వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ షేర్స్ చెప్పాలండి. వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ షేర్స్? టైప్స్ ఆఫ్ షేర్స్ చెప్పండి. ప్రిఫరెన్స్ షేర్స్, ఇంకా దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ షేర్. ఇంకా అండి, ఇంకా ఇంకా ఉన్నాయా?
ఆ, ఇంకా గుడ్. సో టోటల్గా మన దగ్గర 2 టైప్స్ ఆఫ్ షేర్స్ ఉంటాయండి. ఒకటి ఈక్విటీ షేర్స్, సెకండ్ వన్ ప్రిఫరెన్స్ షేర్స్. ఓకేనా? ఈక్విటీ షేర్స్ అండ్ ప్రిఫరెన్స్ షేర్స్. ఈక్విటీ షేర్స్లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేర్స్ ఏం లేవు, సింగిల్ టైప్ ఒకటే టైప్లో ఉంటే అదంతా ఈక్విటీ షేర్స్. బట్ కాకపోతే ప్రిఫరెన్స్ షేర్స్లో మనకి మల్టిపుల్ వేస్ ఉంటాయండి, మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇట్ ఈస్ ఏ క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్. క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి నాన్ క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్. Anyone know the difference between the cumulative preference share and non-cumulative preference shares? Cumulative preference shares కి నాన్ cumulative preference shares కి డిఫరెన్స్ ఎవరైనా చెప్పగలరా? ట్రై చేయండి ఒకసారి. క్యూములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్ కి ఎవ్రీ ఇయర్ డివిడెండ్ అనేది ఇంక్రీజ్ అవుతా ఉంటుంది. ఓకే. క్యూములేటివ్ కి ఓకే, నాట్ ఎగ్జాక్ట్లీ, బట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నైస్, గుడ్ ట్రై. సో నియర్ అండి, దగ్గర కరెక్ట్గానే ఉంది, బట్ కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి. సో చూద్దాం. క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్ అంటే ఏంటని అంటే ఇయర్ 1, ఇయర్ 2, ఇయర్ 3, ఇయర్ 4. ఇయర్ 1లో వీ హ్యావ్ ది ప్రాఫిట్స్. డివిడెండ్ ఎక్కడి నుంచి పే చేయాలండి? ప్రాఫిట్స్ నుంచే కదా. మన దగ్గర ఉన్న ప్రాఫిట్స్ నుంచి డివిడెండ్ పే చేస్తాం. ఇయర్ 1లో ప్రాఫిట్ ఉంది, ఇయర్ 2లో లాస్, ఇయర్ 3లో లాస్, అగైన్ ఇయర్ 4లో ప్రాఫిట్. చెప్పండి, ఇక్కడ మనం డివిడెండ్ పే చేస్తామా లేదా? ప్రాఫిట్ ఉంది, ఎస్, డివిడెండ్ విల్ బి పెయిడ్ హియర్. ఇక్కడ డివిడెండ్ పే చేస్తామండి మనం. ఇయర్ 2లో డివిడెండ్ పే చేస్తామా? పే చేయాల్సిన అవసరం లేదు, బికాజ్ మన దగ్గర లాస్ ఉంది. మన దగ్గర అమౌంట్ లేకుండా మీకు డివిడెండ్ ఎలా పే చేస్తామండి? డివిడెండ్ పే చేయం మనం. ఇక్కడ ఇయర్ 3లో ఎస్, ఇక్కడ కూడా అంతే. మీ దగ్గర అమౌంటే లేదు కదా, హౌ కెన్ యూ పే ద డివిడెండ్? డివిడెండ్ ఇక్కడ కూడా పే చేయడం జరగదు. బట్ ఇయర్ 4లో ప్రాఫిట్ ఉంది కాబట్టి డివిడెండ్ పే చేస్తాం. అయితే ఇక్కడ పాయింట్ ఏంటండి అంటే క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్ అంటే ఏంటండి అంటే, జాగ్రత్తగా వినండి. వాట్ ఈజ్ మీన్ బై క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్? ఇక్కడ ప్రాఫిట్ లేదు కదా మనకి. హియర్ వీ డోంట్ హ్యావ్ ద ప్రాఫిట్, రైట్? ఇక్కడ ప్రాఫిట్ లేదు, లాస్ ఉంది. ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది కదా. హియర్ క్యుములేటివ్ preference shareholders will get the dividend for 3 yearsకి డివిడెండ్ వస్తుంది వీళ్ళకి. 3 yearsకి ఏంటి సార్ అంటే, లాస్ట్ ఇయర్ పే చేయాల్సింది ఒకటి, లైక్ ప్రీవియస్ ఇయర్ పే చేయాల్సింది ఇంకొకటి, కరెంట్ ఇయర్ ఇంకొకటి, మొత్తం ఎంతండి? 3 years కదా. అంటే దే విల్ గెట్ ఫర్ ద 3 years డివిడెండ్ విల్ బి కలెక్టెడ్ బై ది క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్. అదే ద సేమ్ ఎగ్జాంపుల్ మనం, like if we taken the same example for the non-cumulative preference shares, year 1, year 2, year 3, year 4, year 1లో ప్రాఫిట్స్, లాస్, ప్రాఫిట్ కనుక ఉంటే, సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ 4, at the end of year 4, non-cumulative preference shareholders will get the dividend ఓన్లీ ఫర్ 1 year. 1 yearకి మాత్రమే వస్తుందండి, కుములేట్ అవ్వదు. అదేంటి సార్, ఇక్కడ డివిడెండ్ పే చేయలేదు కదా, అంతే అయిపోయింది, ఇంకంతే లాస్. ఒకసారి పే చేయకపోతే ఇక మళ్ళీ పే చేయరండి, బికాస్ దే ఆర్ నాన్ కుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్. అదే కుములేటివ్ అయితే ఒకవేళ పే చేయకపోయినా కానీ దట్ విల్ బి కుములేటివ్, యాడ్ అవుతూ వెళ్తుంది.
ఎప్పుడైతే ప్రాఫిట్స్ వస్తాయో ఆ ప్రాఫిట్ నుంచి మొత్తం రికవర్ చేయొచ్చు, నాట్ ఓన్లీ దట్ ఇయర్. ఆ ఇయరే కాదు, ప్రీవియస్ ఇయర్స్లో బ్యాలెన్సెస్ కూడా మీరు రికవర్ చేయొచ్చు. దాన్ని మనం ఏమంటామండి, కుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్. ఏదైతే మనం అలా రికవర్ చేయలేమో, ఏ ఇయర్లో ప్రాఫిట్ వచ్చిందో ఆ ఇయర్లోనే కలెక్ట్ చేస్తామో, దట్ విల్ బి కాల్డ్ యాజ్ నాన్ కుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్. గుర్తుంటుందా అండి? సో ఎనీ డౌట్స్? ఏదైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో? అందరికీ అర్థమైందా కాన్సెప్ట్? డిఫరెన్స్ బిట్వీన్ ద కుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్ అండ్ ది నాన్ కుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్. ఎనీ డౌట్స్ ఇన్ దిస్? ఉంటున్నారండి అందరు కూడా? వింటున్నారా మాధవ్? పర్ఫెక్ట్. సో దిస్ ఈజ్ కుములేటివ్ ప్రిఫరెన్సెస్ అండ్ నాన్ కుములేటివ్ ప్రిఫరెన్సెస్. ఇంకా ప్రిఫరెన్సెస్ వచ్చేసరికి ఇంకా మల్టిపుల్ వేస్లో ఉంటాయండి. సో అందులో నెక్స్ట్ వన్ వచ్చేసరికి రెడీమబుల్ ప్రిఫరెన్సెస్, ఆ తర్వాత నాన్ రెడీమబుల్ ప్రిఫరెన్సెస్, నాన్ రెడీమబుల్ ప్రిఫరెన్సెస్. ఇవన్నీ కూడా మనకి ప్రిఫరెన్సెస్లోనే ఇంత బైఫర్కేషన్ ఉందండి. ఈక్విటీ షేర్స్లో ఎలాంటి బైఫర్కేషన్ కూడా లేదు. వాళ్ళు డైరెక్ట్గా ఒక పర్సంటేజ్ ఆఫ్ డివిడెండ్తో డైరెక్ట్గా ఇష్యూ చేయడం జరుగుతుంది. ఒక ప్రిఫరెన్స్ షేర్స్లో మాత్రమే మనకి ఇంత బైఫర్కేషన్ ఉంటుంది. నాట్ ఇన్ దిస్ రెడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ అండ్ నాన్ రెడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్. రెడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ అంటే ఏంటండి? లైక్ రెడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ అంటే ఎగ్జాక్ట్లీ దే విల్ బి రీపెయిడ్ ఆఫ్టర్ సమ్ పీరియడ్. ఒక పీరియడ్ మనం ఎంతైతే చెప్పామో ఆ పీరియడ్ తర్వాత కంపల్సరీగా రిడెంప్షన్ చేయాలి, అంటే మనకు వాళ్ళకి పేమెంట్ ఇచ్చేసేయాలి. అదే నాన్ రిడీమబుల్ అయితే ఇక లైఫ్ టైం వాళ్ళకి రిడీమ్షన్ ఉండదండి. దే విల్ బి షేర్ హోల్డర్స్, దట్స్ ఇట్. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కింద కంపెనీలో ఉండిపోవాలి, నాట్ పెయిడ్. మళ్ళీ రీపేమెంట్ అనేది జరగదు, నాట్ రీపేడ్. ఎలాంటి రీపేమెంట్ అనేది జరగదు ఫర్ ది నాన్ రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇక్కడ ఏంటండి అంటే, హియర్ ద ఇంట్రెస్టింగ్ పాయింట్ విల్ బి, here the interesting point will be like non-redeemable preferences was not in existence in India. ఇండియాలో నాన్ రెడీమబుల్ ప్రిఫరెన్సెస్ అనేవి లేవు. దోస్ ఆర్ ప్రొహిబిటెడ్ బై ది కంపెనీస్ యాక్ట్. కంపెనీస్ యాక్ట్లో మనకి నాన్ రెడీమబుల్ ప్రిఫరెన్సెస్ ఎవరు కూడా ఇష్యూ చేయకూడదు అని ప్రొహిబిషన్ వచ్చేసిందండి. అంటే నాన్ రెడీమబుల్ ప్రిఫరెన్సెస్ అంటే ఏముండవు, కంపల్సరీగా మీరు రిడెంప్షన్ చేయాల్సిందే. ఏ ప్రిఫరెన్స్ షేర్స్ అయినా మీరు ఇష్యూ చేయండి, దట్ విల్ బి రెడీమ్డ్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత కంపల్సరీగా రిడెంప్షన్ చేయాల్సిందే. నాన్ రెడీమబుల్ అంటూ ఉండదు. మరి ఎందుకు సార్ చెప్తున్నాం అంటే, లైక్ మనం ఫాలో అయ్యేది ఇండియాస్లో ఫాలో అవుతాం కదండి. ఇండియాస్లో ఫాలో అవుతున్నాం. ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. అవన్నీ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఫాలో అయినప్పుడు ఇర్రెడీమబుల్ ప్రిఫరెన్సెస్ కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఇర్రెడీమబుల్ ప్రిఫరెన్సెస్ రిలేటెడ్ కూడా కొంత డిస్కషన్ అనేది ఉంటుంది కాబట్టి దట్స్ ఇట్. సో రెడీమబుల్ ప్రిఫరెన్సెస్ అండ్ ఇర్రెడీమబుల్ ప్రిఫరెన్సెస్. అండ్ ద లాస్ట్ వన్ వచ్చేసరికి, అండ్ ది లాస్ట్ వన్ ఈస్ okay, last one is convertible preferences and non-convertible preferences. Convertible preferences and non-convertible preferences. కన్వర్టబుల్ ప్రిఫరెన్సెస్ అంటే ఏంటండి అంటే, మనం ఒక టైం పీరియడ్ చెప్పామా,
ప్రిఫరెన్స్ షేర్స్కి ఒక టైం పీరియడ్ చెప్పామండి. ఫర్ ఎగ్జాంపుల్ రెడీమబుల్ అంటే ఒక టైం తర్వాత కంపల్సరీగా రీపేమెంట్ చేయాలని చదువుకున్నామా? లైక్ అది 5 ఇయర్స్ అవ్వచ్చు, 10 ఇయర్స్ అవ్వచ్చు, 15 ఇయర్స్ అవ్వచ్చు. ఒక టైం పీరియడ్ తర్వాత మనం కంపల్సరీగా సేల్ చేస్తామని చెప్పాం కాబట్టి, లైక్ వాళ్ళ అమౌంట్ వాళ్ళకి రీపే చేస్తామని చెప్పాం కాబట్టి, సో ఒకవేళ ఆ టైం వచ్చినప్పుడు మనం వాళ్ళకి రీపేమెంట్ చేయట్లేదు, యూ వోంట్ రీపే యూ. మనం చెప్పేసాం ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ముందుగానే, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ మీకు 15 ఇయర్స్ టైం ఇస్తున్నాం, బట్ ఆ 15th ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీ వోంట్ గివ్ యూ ద మనీ, మీకు అమౌంట్ ఇవ్వము. బట్ కాకపోతే మీరు ఎవరైతే ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కింద ఉన్నారో యూ విల్ బీ కన్వర్టెడ్ ఇన్ టు ద ఈక్విటీ, కంపెనీలో ఓనర్షిప్ ఇచ్చేస్తాం. అర్థమవుతుందా? అలా కనుక మీరు కాంట్రాక్ట్ రాసుకుంటే అలాంటి షేర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ అంటాం. అంటే ప్రిఫరెన్స్ షేర్స్ ఎవరైతే ఉన్నారో దోస్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఈక్విటీ అట్ ద టైమ్ ఆఫ్ మెచ్యూరిటీ. నాన్ కన్వర్టబుల్ అంటే కన్వర్ట్ అవ్వండి, దే నీడ్ టు బి రీపేడ్, కంపల్సరీగా మొత్తం రీపేమెంట్ చేయాల్సిందే. అలా మనం ఏదైతే మొత్తం అమౌంట్ రీపే చేయాలో దెన్ ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ నాన్ కన్వర్టబుల్ ప్రిఫరెన్షియస్. కన్వర్టబుల్ ప్రిఫరెన్షియస్ అంటే దే వోంట్ గెట్ రీపేడ్, వాళ్ళకి రీపేమెంట్ అనేది చేయాల్సిన అవసరం లేదు. ఒక మెచ్యూరిటీ టైం వచ్చినప్పుడు దట్ షేర్స్ ప్రిఫరెన్స్ షేర్స్ ఎవరైతే ఉన్నారో దట్ విల్ బి ఆటోమేటికల్లీ కన్వర్టెడ్ ఇన్ టు ది ఈక్విటీ షేర్స్. దట్స్ ఇట్, అయిపోయిందండి. బేసిక్ కాన్సెప్ట్స్ అయిపోయాయి. బేసిక్ నాలెడ్జ్ యూ నీడ్ టు నో బిఫోర్ స్టార్టింగ్ ద చాప్టర్. చెప్పాను కదా ఆల్రెడీ. సో ఎక్కడైనా నోట్ చేసుకోండి ఫర్ షూర్. చెప్తున్నాను కదా, లైక్ ఈ వేలో మీకు ఎక్కడ ప్రజెంటేషన్ ఉండదు. నేను ఇక్కడ ఎలాగైతే మీకు ప్రజెంటేషన్ ఇచ్చానో ఇలా మీకు ఎక్కడ కూడా కనిపించదండి. సో దట్స్ వై రికార్డ్ చేసుకోండి, అట్లీస్ట్ స్క్రీన్ షాట్స్ ఎనీథింగ్. బట్ జాగ్రత్తగా దాచిపెట్టేలాగా, జాగ్రత్తగా ఉంచుకునేలాగా. ఎందుకంటే ఎగ్జామ్లో బై ఛాన్స్ ఎంసీక్యూస్ నుంచి అడగొచ్చండి. ఈజీగా 2 to 4 మార్క్స్ ఎంసీక్యూస్ కూడా అడుగుతూ ఉంటారు ఇలాంటి క్వశ్చన్స్ మీద. చూడండి, టైప్స్ ఆఫ్ కంపెనీస్ చదువుకున్నాం. కంపెనీ లిమిటెడ్ బై షేర్స్ ఉంటుంది, కంపెనీ లిమిటెడ్ బై గ్యారంటీ ఉంటుంది, అన్లిమిటెడ్ కంపెనీ కూడా ఉంటుంది. అండ్ మల్టిపుల్ కంపెనీస్ ఎలా ఉంటాయి సార్, ఎలా ఫామ్ అవుతాయంటే ప్రైవేట్ కంపెనీ కింద కూడా ఫామ్ అవ్వచ్చు, పబ్లిక్ కంపెనీ కింద ఫామ్ అవ్వచ్చు, 1% కంపెనీ, స్మాల్ కంపెనీ, నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, అన్లిస్టెడ్ కంపెనీస్, ఇలా మల్టిపుల్ వేస్లో కంపెనీస్ విల్ బీ ఫార్మ్డ్. రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఎవరు సార్ ఈ కంపెనీస్కి? రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఎవరండి? కంపెనీస్ యాక్ట్ విల్ బి ద రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్. కంపెనీ రూల్స్, కంపెనీస్ యాక్ట్లో రూల్స్ ఉంటాయి, అండ్ అలాగే అకౌంటింగ్ స్టాండర్డ్స్ కూడా మీరు ఫాలో అవ్వాలి టు రెగ్యులేట్ ద కంపెనీస్. సో ఓకే, షేర్స్ గురించి చదువుకుంటున్నాం మనం. నార్మల్గా షేర్ అంటే ఏంటండి? సో ద పార్ట్ ఆఫ్ ది ఓనర్షిప్ గివెన్ టు యూ ఫర్ ఏ ప్రిస్క్రైబ్డ్ సమ్ ఆఫ్ వాల్యూ. ఒక వాల్యూకి కొంత ప్రిస్క్రైబ్డ్ వాల్యూ ఎంతైతే ఉందో అంత వాల్యూకి మీకు ఒక ఓనర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మనం షేర్స్ అంటాం. ఓకేనా? సో ఆ షేర్స్ వచ్చినప్పుడు, ఆ షేర్స్ ఇష్యూ చేసేటప్పుడు మనం పబ్లిక్ ఇష్యూ చేస్తాం, ప్రైవేట్ ప్లేస్మెంట్ కూడా చేస్తాం. పబ్లిక్ ఇష్యూ చేస్తే 2 మెథడ్స్ ఉన్నాయండి. ఫిక్స్డ్ ప్రైస్ మెథడ్ ఉంటుంది, బుక్ బిల్డింగ్ కాన్సెప్ట్ ఉంటుంది. ఫిక్స్డ్ ప్రైస్లో స్టాండర్డ్గా చెప్పేసాం, ఒక షేర్ ఎంత వాల్యూ ఉంటుందో క్లియర్ కట్గా చెప్పడం జరుగుతుంది. బుక్ బిల్డింగ్లో మనం ఇన్వెస్టర్స్ విల్ డెవలప్ ద ప్రైస్, వాళ్ళే బిట్స్ లాగా చేసేసుకుంటూ దే విల్ డిసైడ్ ద ప్రైజెస్ అండి. దాన్ని బుక్ బిల్డింగ్ కాన్సెప్ట్స్ అన్నాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేర్స్ ఏమున్నాయి సార్? ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్స్ షేర్స్. ప్రిఫరెన్స్ షేర్స్లో మళ్ళీ కుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్, నాన్ కుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్, అలాగే రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్, నాన్ రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్, అలాగే కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ అండ్ నాన్ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్. ఇన్ని వేస్లో మనకి షేర్స్ ఉంటాయండి. నెక్స్ట్ హెడ్డింగ్ చూడండి. నెక్స్ట్ హెడ్డింగ్ కెన్ ఎనీవన్ గెస్ టైప్స్ ఆఫ్ షేర్ క్యాపిటల్? చెప్పగలరండి?
సో జాగ్రత్తగా వినండి. వి స్టార్టెడ్ విత్ ద ఆల్రెడీ మనం చాప్టర్ స్టార్ట్ చేసామండి. సో ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్ ఇంకా. సో టైప్స్ ఆఫ్ షేర్ క్యాపిటల్, ఎనీవన్ గెస్? ఇంకా ఇంకా అండి? ఓకే. ఓకే, ఇంకా ఇంకెవరైనా చెప్తారండి? ఏంటండి? ఓకే, సూపర్. సో జాగ్రత్తగా చూడండి, మనం పైన రాసింది టైప్స్ ఆఫ్ షేర్స్ అండి. మిమ్మల్ని టైప్స్ ఆఫ్ షేర్స్ అని అడిగితే యూ నీడ్ టు మెన్షన్ లైక్ ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్స్ షేర్స్ అని చెప్పండి. టైప్స్ ఆఫ్ షేర్స్ అని అడిగితే యూ నీడ్ టు మెన్షన్ ది ఈక్విటీ షేర్స్ అండ్ ప్రిఫరెన్స్ షేర్స్ అని చెప్పాలి. బట్ ఇక్కడ నేను అడుగుతుంది ఏంటండి అంటే టైప్స్ ఆఫ్ షేర్ క్యాపిటల్. షేర్ క్యాపిటల్ అంటే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇలాగ అడుగుతూ ఉంటారు. టైప్స్ ఆఫ్ షేర్ క్యాపిటల్ అని అడిగారు అనుకోండి, మీరు ఈక్విటీ షేర్, ప్రిఫరెన్స్ షేర్స్ అని రాసుకుంటే రాంగ్ ఆన్సర్. అర్థమవుతుందా? టైప్స్ ఆఫ్ షేర్స్ అంటే ఎన్ని టైప్స్లో ఉంటాయి సార్? షేర్స్ టూ టైప్సే ఉంటాయి. ఒకటి ఈక్విటీ, ఇంకోటి ప్రిఫరెన్స్, దట్స్ ఇట్. వన్ టైప్ ఈస్ ఈక్విటీ షేర్ హోల్డర్, ఈక్విటీ షేర్. ఇంకోటి వచ్చేసరికి ప్రిఫరెన్స్ షేర్, దట్స్ ఇట్. బట్ టైప్స్ ఆఫ్ షేర్ క్యాపిటల్ ఈజ్ డిఫరెంట్. సో క్యాపిటల్ అనేది డిఫరెంట్ టైప్స్లో ఉంటుందండి. సో ఫస్ట్ క్యాపిటల్లో ఫస్ట్ టైప్ ఆఫ్ క్యాపిటల్ ఏంటండి అంటే, ఫస్ట్ టైప్ ఆఫ్ క్యాపిటల్ ఈజ్ ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్. ఆథరైజ్డ్. సో ఫస్ట్ టైప్ ఆఫ్ షేర్ క్యాపిటల్ ఈజ్ ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్. ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ అంటే ఏంటండి అంటే, మనం ఎంఓఏ ఏఓఏ ప్రిపేర్ చేస్తాం తెలుసా అండి? కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఎంఓఏ ఏఓఏ ప్రిపేర్ చేస్తాం. ఆ ఎంఓఏ ఏఓఏ ప్రిపేర్ చేసినప్పుడు అందులో క్లియర్గా రాయాలి. ఏ కంపెనీ అయినా క్లియర్గా రాయాలి. ఏమని? మ్యాక్సిమం మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ ఆఫర్ చేస్తారు పబ్లిక్కి, మ్యాక్సిమం లిమిట్. ఇక అంతే, అది క్రాస్ చేసి వెళ్ళకూడదు మీరు. దట్ ఈస్ ద థ్రెష్ హోల్డ్ లిమిట్ ఫర్ యూ. లైఫ్ టైం లిమిట్ ఎంత తీసుకుంటారు మీరు? ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ మీరు మ్యాక్సిమం ఇష్యూ చేయగలరు, ఇష్యూ చేద్దాం అనుకుంటున్నారు, దట్ ఈస్ ద కాల్డ్ యాజ్ ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్. అంటే ఇట్ వాజ్ ఆథరైజ్డ్ బై ది ఆర్టికల్స్ అండ్ ఎంఓఏ బేస్ చేసుకొని ఎక్కడ ఎంతైతే వాల్యూ ఆథరైజేషన్ అయ్యిందో దాన్ని మనం ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ అంటామండి. దట్ విల్ బి కాల్డ్ యాజ్ ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్. సెకండ్ వన్, ఫర్ ఎగ్జాంపుల్ ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ ఎంతండి అంటే, కంపెనీలో క్లియర్గా రాసుకున్నారండి, వాళ్ళు 100 lakhs రాసుకున్నారు. 100 lakhs ఇస్ ది ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్. సెకండ్ వన్ చూద్దాం. Second type of share capital is subscribed share capital. థర్డ్ వన్ వచ్చేసరికి ఓకేనండి. సో ఐ థింక్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. ఇన్ బిట్వీన్ ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ ఉంటుందండి. ఇష్యూడ్ షేర్ క్యాపిటల్, సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్, అండ్ ద ఫోర్త్ వన్ వచ్చేసరికి లైక్ పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్.
సో అలాగా మనకి ఇంకా ఓకేనండి. ఐ థింక్ నేను నోట్స్ తర్వాత రాద్దాం. ఐ థింక్ ఇట్స్ వాజ్ స్ట్రక్ అవుతుంది ఇది. ఓకే. ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ ఉంటుందండి. ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ అంటే మాక్సిమం లిమిట్ ఎంతవరకు కూడా మీరు షేర్స్ అనేది ఆఫర్ చేయగలరు పబ్లిక్‌కి. అది ముందుగానే క్లియర్ కట్‌గా రాసుకోవాలి మీరు ఎంఓఏ, ఏఓఏలో. అచ్చా సార్ 100 లాక్స్ రాసుకున్నాను ఇంక లైఫ్ టైమ్ మొత్తం ఇంతేనా? కంపెనీ చాలా గ్రో అయిందండి. 100 లాక్సే షేర్స్ ఆఫర్ చేయగలరా అంటే, కాదు. మీరు ఒకవేళ 100 లాక్స్ కంటే ఎక్సెస్‌గా చేయాలనుకుంటే ఫస్ట్ ఆర్టికల్స్ ఏదైతే రాసుకున్నారో ఎంఓఏ, ఏఓఏ ఏదైతే ఉందో ఫస్ట్ దాన్ని ఆల్టర్ చేసుకోండి. అందులో చేంజెస్ తీసుకురండి. ఆఫ్టర్ దట్ యూ కెన్ గో ఫర్ ద ఇంక్రిమెంట్. ఇంక్రిమెంట్ అనేది చేయడానికి పాసిబిలిటీ ఉందా సార్ అంటే యెస్ పాసిబిలిటీ ఇస్ దేర్. బట్ మీరు ఎప్పటికప్పటికి ఆ లిమిట్ అనేది ఎంతో క్లియర్‌గా ఆథరైజ్ చేయాలి ఎంఓఏ, ఏఓఏలో. ఆ తర్వాత ఇష్యూడ్ షేర్ క్యాపిటల్. అంటే మనం పబ్లిక్ ఎంత ఆఫర్ చేసాం? ఎన్ని షేర్స్ ఆఫర్ చేసాం పబ్లిక్‌కి? దాన్ని ఇష్యూడ్ క్యాపిటల్ అంటాం. మనం ఇష్యూ చేసిన దాంట్లో పబ్లిక్ ఎంత సబ్స్క్రైబ్ చేశారు? ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ పబ్లిక్ యాక్సెప్ట్ చేశారు? దట్ విల్ బి కాల్డ్ యాస్ సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్. ఆ తర్వాత కాల్డ్ అప్ షేర్ క్యాపిటల్ అని కూడా ఉంటుందండి. అంటే మనం ఎంత అమౌంట్ వాళ్ళని అడిగాం లైక్ టోటల్ షేర్ క్యాపిటల్‌లో ₹100 ఒక్కొక్క షేర్ 100 అనుకోండి. మనం ఎంత అడిగాం ఇప్పటి వరకు కూడా దాన్ని కాల్డ్ అప్ అంటాం. మనం అడిగిన దాంట్లో వాళ్ళు ఎంత పే చేశారు? దట్ విల్ బి కాల్డ్ యాస్ ది పేడ్ అప్ షేర్ క్యాపిటల్. ఇంకోటి రిజర్వ్ క్యాపిటల్ అని కూడా ఉంటుందండి. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేర్ క్యాపిటల్. సో విల్ డిస్కస్ దట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. బట్ బేసిక్ అర్థమైంది కదా? టైప్స్ ఆఫ్ షేర్స్ ఉంటుంది, టైప్స్ ఆఫ్ షేర్ క్యాపిటల్ కూడా ఉంటుంది. సో దెర్ ఇస్ ఏ డిఫరెన్స్ విల్ బి దేర్. అండ్ టైప్స్ ఆఫ్ షేర్స్లో ప్రిఫరెన్స్ షేర్స్, ఈక్విటీ షేర్స్ చదువుకున్నామండి. ప్రిఫరెన్స్ షేర్స్లో మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ ఉంటాయి. కుములేటివ్, నాన్ కుములేటివ్ అండ్ అలాగే కన్వర్టబుల్, నాన్ కన్వర్టబుల్. సో దీస్ ఆర్ ద వేస్. ఓకేనా? అర్థమైందా అండి? బేసిక్ అనేది బేసిక్ కాన్సెప్ట్స్ అండ్ బేసిక్ నాలెడ్జ్ ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలిసి ఉండాలి. సో లైక్ వైల్ స్టార్టింగ్ విత్ ద చాప్టర్ స్టార్ట్ చేసే ముందుగా ఇవన్నీ మీకు కంపల్సరీగా తెలిసి ఉండాలండి. అండ్ వీ ఆల్రెడీ స్టార్టెడ్ విత్ ద చాప్టర్ క్యాపిటల్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్యాపిటల్స్ కంప్లీట్ అయిన వెంటనే విల్ స్టార్ట్ విత్ ద జనరల్ ఎంట్రీస్ అండి. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఫర్ ద టోటల్ ఎంటైర్ 15 to 17 మార్క్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ కంటెంట్ అనేది టుమారో క్లాస్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో డోంట్ మిస్ ద టుమారో సెషన్ అండ్ విల్ స్టార్ట్ విత్ ద జనరల్ ఎంట్రీస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. సో ఎనీ డౌట్స్? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? ఎనీ డౌట్స్? Clear? So that's it. So we'll close for today and we'll meet in the next class. Thanks everyone. Bye.